అందరికీ నమస్తే. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా కొంత తొందరపాటు ఎక్కువైతా ఉంది. ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి పథకాలు కానీ డేట్లతో సహా ప్రకటించేయడం, ఆ డేట్ వచ్చేలోపు అందరికీ ఇవ్వకపోవడం, ఇగో మాకు లబ్ధి రాలేదు అని చెప్పి లబ్ధిదారులంతా కూడా మాకు రావట్లేదు, మరి ఎందుకు ఇట్లా చెప్తున్నారు, ఏమైపోతుంది అని చెప్పి ఫస్టే 6 గ్యారంటీలతో మొదలు పెడితే 6 గ్యారంటీలు అన్ని అసలు ఏది పడితే అదే, అది కూడా తొందరపాటే కదా. ఆలోచించకుండా అనాలోచితంగా మేము ఏ నిర్ణయం తీసుకోము అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితా ఉంది. ఆగస్టు 15వ తారీఖు లోపు ఖచ్చితంగా మేము అందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేసేస్తాం అని చెప్పి సాక్షాత్తు కొన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడిండ్రు. మెదక్ పోయినప్పుడు కానీ లేకపోతే వరంగల్కి పోయినప్పుడు కానీ వేరే అప్పుడు పర్యటనలకు వెళ్ళినప్పుడు, ఏది ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు. సో మరి ఆగస్టు 15వ తారీఖు లోపు చేయలేకపోయినరు, చాలా మందికి కాలేదు. సరే ఎక్కువ శాతం అయినా కూడా మరి కానున్నటువంటి పరిస్థితి ఏంది, ఎందుకు చేయలేకపోయారు అని చెప్పి రైతులు ఇప్పటికీ మాట్లాడుకుంటా ఉన్నారు రైతు రుణమాఫీ మీద. తర్వాత రైతు భరోసా మేము 26వ తారీఖు మొదలు పెడతా ఉన్నాం, మార్చి 31వ తారీఖు లోపు అందరికీ ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు మార్చి 31 అంటే ఇంకొక వారం రోజులు ఉంది. సో ఈ వారం రోజులలో మరి అందరికీ రైతు భరోసా ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు కదా, మీరు ముందుగానే నిర్ణయించుకొని ఆ డేట్ పెట్టిండ్రు. మరి ఆ డేట్కి ఇప్పుడు ఇవ్వలేకపోతా ఉన్నారు, మరి అది తొందరపాట కాదా? సో ఇట్లా ఒక డేట్ని ప్రకటించడం, ఆ డేట్ లోపు సంపూర్ణంగా అంటే పూర్తిగా అమలు చేయకపోవడం, సో ఇవి కొన్ని విమర్శలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కేసుల విషయాలలో కూడా సో అక్కడన్నా కానీ బి స్ట్రాంగ్, మరి ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలను మేము తెలంగాణ ప్రజల ముందు పెడతాం. కాళేశ్వరం పెద్ద స్కామ్ జరిగింది, అది మొత్తం కృంగిపోయింది, మొత్తం కూలిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్పిర్రు. మరి ఏమైపోయింది కాళేశ్వరం గురించి? తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం గురించి మరి చెప్పిర్రు కదా, మరి ఇప్పటివరకు ఏమైపోయింది, దాని మీద ఏం తేల్చారు? కాళేశ్వరం మీద ఏం మాట్లాడుకుంటున్నారు తెలంగాణ సమాజం? అరే కాళేశ్వరం మీద అంతా అవినీతి జరిగింది, పడిపోతుంది అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతలేరు. స్టార్టింగ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 3 నుంచి 4-5 నెలల వరకు మొత్తం కొన్ని దినపత్రికలలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాళేశ్వరం మీదే మాట్లాడినారు. కాళేశ్వరానికి సంబంధించి కేటీఆర్ జైలుకి కూడా పోతామని చెప్పారు. మరి తొందరపాటులోనే మరి ఇవన్నీ చెప్పినరా తెలంగాణ సమాజం ఈ రోజు మాట్లాడుకుంటా ఉంది. ఇక కాళేశ్వరంతో పాటు కాళేశ్వరం అయిపోయిన తర్వాత ఏమన్నారు, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు. సో మరి ఫోన్ ట్యాపింగ్ మీద ఇంకేమన్నది కథం, ఎవరి వెళ్తే వాళ్ళ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసేసారు, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత ఆ విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్ లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిరు అని చెప్పి మరి కొన్ని రోజులు లేవనెత్తారు. సో దాంట్లో కూడా అక్రమాలు జరిగినాయి, కొంతమంది హార్డ్ డిస్క్లు పడేసిర్రు, అది ఒక 2-3 నెలల తర్వాత వరకు చర్చ జరిగింది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏమైందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత ఈ కార్ రేసింగ్, ఇంకేంది కేటీఆర్ వారంలో అరెస్టు, 2 వారాల్లో అరెస్టు, మొత్తం స్కామ్ అంతా బయట పడిపోయింది. ఫార్ములా ఈ కార్ ఈ రేస్ విషయంలో అక్రమాలు జరిగినాయి, ఇక్కడ అనుమతి లేకుండా పైసలు వేరే దగ్గరికి తరలించారని చెప్పి మరి ఈ కార్ రేస్ లో కూడా మాట్లాడిండ్రు. సో అది ఏమైపోయిందని చెప్పి ప్రస్తుతం మరి తెలంగాణ సమాజం ఖచ్చితంగా మాట్లాడుకుంటుంది. అంటే ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒక కొత్త సబ్జెక్ట్ ని మరి తొందరపాటులో ఇంకేంది అరెస్ట్ చేసేస్తున్నాం, అక్రమాలు జరిగేసి చెప్పడం, మరి పూర్తి ఆధారాలతో పాటు తెలంగాణ సమాజానికి చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి కదా. మరి మీరు ముందే ఎట్లా చెప్పేస్తా ఉన్నారు అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకి నిన్న కోర్టు కూడా కొట్టేసిందని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది ఒక వార్త. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి కొట్టేసిరని చెప్తున్నారు. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి తెర మీదకి తీసుకొచ్చి, తర్వాత కేటీఆర్ బామ్మర్ది ఎక్కడ ఫామ్ హౌస్ లో మొత్తం కొంత డ్రగ్స్ దొరికింది, తర్వాత మందు దొరికింది, ఆగమాగం చేసిరని చెప్పి దాన్ని కొంత లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే తీసుకొస్తున్నారు, అంటే తొందరపాటుగా మాట్లాడుతున్నారు. మరి అంతా మీడియా చూస్తున్నది, ప్రజలంతా కూడా చూస్తున్నారు. మరి తర్వాత కూడా అల్టిమేట్ గా సమయం సమాధానం చెప్తుంది కదా. దేనికైనా సరే ఖచ్చితంగా సమయం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది సమయం. ఇవాళ మనం దూషించడమనో లేకపోతే విమర్శించడమనో వేలెత్తి చూపించడమనో ఒక నిందేశనం అనేది కాదు కదా. ఖచ్చితంగా అల్టిమేట్ గా ఫైనల్ గా
దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, లేకపోతే ఊరికనే మాట్లాడినరా, బట్టగాల్సి మీదేసేటటువంటి ప్రయత్నం చేసిర్రా అనేది ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఇవాళ కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ, లేకపోతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి అంశంలో కేసులు పెట్టే విషయం కానీ, మాట్లాడే విషయాలలో కానీ సో కొంత తొందరపాటు ఎక్కువ అవుతుంది ప్రభుత్వానికి అనేది కూడా కొంత సోషల్ మీడియాలో మరి నడుస్తున్నటువంటి చర్చ. మరి అంత పెద్ద పార్టీ, దాదాపుగా 100-120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ తొందరపాటు చేస్తా ఉన్నది? మరి పూర్తిగా ఖచ్చితంగా అక్రమాలను బయట పెట్టి అన్ని కూడా నిశ్చితంగా అల్టిమేట్ ఫైనల్ గా ఇదే అయ్యేసరికి సో తెలంగాణ సమాజానికి చూపించాల్సింది ఫస్టే మొదగాల హడావుడి అంతా కూడా చేసేసి ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ సో అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒక డేట్ పెట్టడం. ఇప్పుడు రాజీవ మరి ఇస్తామన్నారు, యువజన హస్తం, యువకులకు అంతా కూడా నిరుద్యోగులకు ఇచ్చేదానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రారంభించింది. మరి దానికి కూడా జూన్ 2వ తారీఖు కట్ ఆఫ్ పెట్టింది. అంటే ఒకటి ప్రారంభం చేయడం, ఆ తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం, ఆ తర్వాత కొంత విమర్శలు. అంటే క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఎంతవరకు క్షేత్రస్థాయిలో పథకాలు అమలవుతా ఉన్నాయి, రానోళ్ళ కోసం అనర్హులుగా ఉన్నట్లు ప్రధానంగా రైతు బంధు, రైతు బీమా కూడా అక్కడక్కడ కొంత ఆగిపోతుంది అని చెప్పేటటువంటి చర్చ కూడా నడిచింది. ఇక రైతు భరోసా విషయంలో మాత్రానికి అనేక మంది రైతులు మాకు రాలేదు. సో రాలేదు, ఎక్కడైతే రాలేదు, ఇంత పెద్ద వ్యవస్థలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో, ఇంత పెద్ద ప్రభుత్వంలో ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినటువంటి క్రమంలో దాన్ని రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మరి తొందరపాటుగా ప్రభుత్వం అయితే మరి ప్రస్తుతం ముందుకు వెళ్తా ఉంది. మేము అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి అనాలోచితంగా మేమేమి చేయమని చెప్పి కూడా సో అటు సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఇటు ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేసేటటువంటి విషయం కానీ సో కొంత తొందరపాటుగా ముందుకెళ్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేసుకొని ప్రభుత్వ పథకాలు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, లేకపోతే విమర్శలు చేసేటప్పుడు, వేలెత్తి చూపెట్టేటప్పుడు ఖచ్చితమైనటువంటి సాక్ష్యాధారాలతో మరి ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి సందర్భాన్ని అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే మరి చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాలు మరి ఎప్పటివరకు కట్ ఆఫ్ డేట్లకు మరి ఇవ్వబోతా ఉన్నారు, లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద చేసేటటువంటి కేసులు అన్నిటి కూడా ఎవిడెన్స్ తో ఎలా మరి బయట పెట్టబోతారు, ఈ జరుగుతున్నటువంటి మరి అటు ఇటు కార్యక్రమాలు సో తప్పులు కింద మీద అయ్యేటటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఉల్టా పల్టీలు, వీటన్నిటి కూడా మరి సరి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయేదానికి మరి సమాలోచనలు చేస్తుందా లేదా అనేది మరి కొంత వేచి చూడాల్సి అయితే ఉంది.